Hi guys, welcome to my channel. Today my topic is about law of natural growth. Okay, law of natural growth. దీంట్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే, ఫార్ములా వచ్చే లోపల x ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. x ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. ఓకే, ఇక్కడ బేసిక్గా ఈ టాపిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఎలా అయితే సాల్వ్ చేసామో దీంట్లో కూడా అలానే సాల్వ్ చేస్తాం. కాకపోతే ఫార్ములా అనేది చేంజ్ అయ్యింది. అక్కడేమో థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. కాకపోతే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. ఓకే, లా ఆఫ్ నేచర్ గ్రోత్ బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతుందని చూద్దాం. ఓకే, number capital N of a bacteria in a culture grow at a rate proportional to capital N. Okay, the value of capital N was initially 100 and increased to 332 in 1 hour. Okay, what was the value of capital N after what was the value of capital N after 1.5 hour? Okay, question చూడండి. The number n of bacteria in a cultural growth at a rate proportional to capital N. ఓకే, ఇక్కడ మామూలుగా ఫార్ములా ఏంటిది అని చెప్పాను, x ఈజ్ ఈక్వల్ టు సి పవర్ కేటీ అని చెప్పాను కదా. ఇక్కడ x బదులు n తీసుకోవాలి, ఎందుకంటే గివెన్ నెంబర్ n ఆఫ్ ఏ బ్యాక్టీరియా అని చెప్పారు కదా. ఇక్కడ సబ్స్టెన్స్ వచ్చే లోపల క్యాపిటల్ N. గివెన్ ఆన్సర్ given capital N of bacteria in a cultural grow అని రాయాలి. ఓకే, మామూలుగా ఫార్ములా వచ్చే లోపల x ఈజ్ ఈక్వల్ టు సి ఈ పవర్ కేటీ కదా. ఇక్కడ x బదులు క్యాపిటల్ N, ఒకవేళ ఈ క్వశ్చన్లో క్యాపిటల్ N మెన్షన్ చేశారు, ఒకవేళ అలా మెన్షన్ చేయకపోతే x తీసుకోవాలి, మెన్షన్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. ఓకే, దీని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి. ఓకే, ద వాల్యూ ఆఫ్ n వాస్ ఇనిషియల్లీ 100 అండ్ ఇంక్రీజ్ టు 330 ఇన్ 1 అవర్. ఓకే, బేసికల్ n ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు ఇక్కడ టైం ఇవ్వలేదు కాబట్టి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో టైం అయినప్పుడు 0 తీసుకున్నాం కదా. n ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 332 అన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. నెక్స్ట్ n వాల్యూ కనుక్కోవాలి. స్మాల్ t వాల్యూ ఎంత ఇచ్చారంటే 1.5 అవర్. దీన్ని ఎట్లా రాస్తున్నాను, 3/2 ఫిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తున్నాను. 2 + 1 3/2. ఒకసారి చూడండి, 1 ఇంటూ 1/2. దీనిని ఫిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 2 into 1 plus 1
2 into 1 plus 1 by 2 దీన్ని 3/2గా రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏం చేశానంటే గివెన్ ఎన్ ఆఫ్ ఎ బ్యాక్టీరియా ఇన్ కల్చర్ గ్రోత్ అని రాశారు. అంటే ఇక్కడ ఎక్స్ బదులు క్యాపిటల్ అని ఇచ్చారు. n ఈజ్ ఈక్వల్ టు CE/KT అంటే న్యాచురల్ గ్రోత్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. తర్వాత కండిషన్స్ రాసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 100, ఇక్కడ టైం ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకున్నాం. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 332 ఇచ్చారు, టైం ఏమో 1 అవర్ ఇచ్చారు. నెక్స్ట్ n వాల్యూ కనుక్కోవాలి, t ఏమో 1.5 అవర్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇట్లా ఇచ్చిన క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఎలా అయితే సాల్వ్ చేస్తారో అలానే సాల్వ్ చేశారు. ఇక్కడ కండిషన్ 1ని బేస్ చేసుకొని సి వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ ఎలా కనుక్కోవాలంటే కండిషన్ 1లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వచ్చింది. ఓకే, సబ్స్టిట్యూట్ n is equal to 100, t is equal to 0 at n is equal to c into e power kt. 100 is equal to c into e power k into 0 value anta 100 is equal to c into e power 0. 100 is equal to c e power 0 value 1. 100 equal to c. ఇప్పుడు వచ్చిన c వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. n is equal to 100 e power kt. ఓకే, దీని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 కండిషన్ 2 ద్వారా e పవర్ kt అనేది కండిషన్ 2 ద్వారా e పవర్ k వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ k అనేది వచ్చింది. ఓకే, n is equal to 100 e power kt. ఓకే, ఇక్కడ ఇప్పుడు e పవర్ k వాల్యూ రావాలంటే కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి e పవర్ k వాల్యూస్ అనేది వస్తాయి. ఓకే, క్యాపిటల్ n పదులు ఎంత 332 is equal to 100 e power k, p వాల్యూ 1. ఓకే, దీని నుంచి 332 is equal to 100 e power k. e పవర్ k కావాలి కాబట్టి e పవర్ k is equal to 332/100. ఓకే, e పవర్ k వాల్యూ వచ్చింది. ఇప్పుడు కండిషన్ 3 ద్వారా కండిషన్ 3ని బేస్ ఇక్కడ మనకి n యొక్క వాల్యూ కావాలి కాబట్టి కండిషన్ 3లో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఫైండ్ చేసిన e పవర్ k వాల్యూ ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన n వాల్యూ అనేది వచ్చేసింది. ఓకే, కండిషన్ 2 ఏంటిది? n is equal to 100 e పవర్ kt. ఇది కండిషన్ 2. ఇప్పుడు కండిషన్ 2లో n వాల్యూ రావాలంటే ఇక్కడ వచ్చిన అంటే థర్డ్ కండిషన్ వాల్యూస్ e పవర్ k వాల్యూస్ కన్నా సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ e పవర్ k is equal to 332/100, t is equal to 3/2. ఇక్కడ ఎంత ఇచ్చారు? 1.5 అవర్. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను నేను. అట్టా 3/2లా కన్వర్ట్ చేశాను. ఓకే, క్యాపిటల్ n is equal to 100 e పవర్ k అంటే ఎంత 332/100, t ఉంది కదా 3/2. ఓకే, క్యాపిటల్ n is equal to 100 332/100 హోల్ పవర్ 3/2. ఈ వాల్యూని కనుక క్యాల్సీలో క్యాలిక్యులేట్ చేస్తే క్యాపిటల్ n is equal to 604 వచ్చింది. ఓకే, ఈ వాల్యూని కనుక క్యాల్సీలో క్యాలిక్యులేట్ చేస్తే క్యాపిటల్ n is equal to 604 వచ్చింది. ఓకే, మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఎక్స్ బదులు క్యాపిటల్ n తీసుకున్నాను. ఎందుకు క్యాపిటల్ n తీసుకున్నాను అంటే ఇక్కడ వాడు పర్టికులర్గా
మెన్షన్ చేశాడు క్యాపిటల్ N ఆఫ్ ఎ వెక్టర్ అని, అందుకని క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు CE పవర్ KT. ఓకే, కండిషన్ 1 వచ్చే లోపల 100 అండ్ ఇంక్రీజ్ టు 332కి ఇక్కడ చూడు, ఇక్కడ 332కి 1 అవర్ ఇచ్చారు, ఇక్కడ 100కి టైం ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకున్నాను. దాన్ని కండిషన్ 1గా, దీనికి కండిషన్ 2గా, ఇక్కడ ఫైండ్ చేయమని కండిషన్ 3గా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఎలా అయితే ఫైండ్ చేస్తాం సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే ఫార్ములా అనేది చేంజ్ అయ్యిద్ది. ఫార్ములా చేంజ్ అవటమే కాకుండా ఇక్కడ క్యాపిటల్ N అడిగితే క్యాపిటల్ N మెన్షన్ చేయాలి. ఒక్కోసారి క్యాపిటల్ పర్టికులర్గా ఏది మెన్షన్ చేయబడితే x ఈజ్ ఈక్వల్ టు CE పవర్ KT అని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, లా ఆఫ్ నేచర్ గ్రోత్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. బ్యాక్టీరియా in a culture grows exponentially so that the initial number has doubled in 3 hours. Okay, how many times the initial number will be present after 9 hours. ఓకే, ఈ మోడల్లో కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకో ఈ మోడల్లో అడుగుతారు. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం లా ఆఫ్ నేచురల్ గ్రోత్ అనేది అంటే ఆ టాపిక్లో వచ్చారని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ కల్చరల్ గ్రోస్ అని చేస్తారు. దీని యొక్క అంటే ఈ టాపిక్లో ఉన్న ప్రతి ప్రాబ్లంలో గ్రోస్ అని ఇస్తే అది లా ఆఫ్ నేచురల్ గ్రోత్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్యాక్టీరియా ఇన్ ఏ కల్చర్ గ్రోస్ ఎక్స్పోనెన్షియల్లీ సో దట్ ది ఇనిషియల్ నెంబర్ హ్యాస్ డబల్డ్ ఇన్ 3 hours. Initial number has doubled in 3 hours. How many times the initial number will be present after 9 hours? ఇక్కడ ఓన్లీ ఒక కండిషన్ ఇచ్చారు. ఒక్కోసారి ఇక్కడ ఒక కండిషన్ ఇస్తే మనం ఇంకో కండిషన్ ఎక్స్టెండెడ్గా తీసుకోవాలి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు CE పవర్ KT దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇక్కడ కండిషన్ 1 ఇచ్చారు కాబట్టి కండిషన్ 2 ఏం తీసుకోవాలంటే let x is equal to let n not be the initial number at time t is equal to 0. Therefore x is equal to n naught at t is equal to x is equal to n naught at t is equal to 0. ఓకే, ఇక్కడ కండిషన్ 1 ఇచ్చారు కాబట్టి నేను ఈ కండిషన్ ఫ్రేమ్ చేశాను. ఈ కండిషన్ ఎలా వచ్చిందంటే let n not be the initial number. ఓకే, ఇక్కడ ఏమడిగాడు సో దట్ ది ఇనిషియల్ నెంబర్ హ్యాస్ డబల్డ్. ఇక్కడ ఇనిషియల్ నెంబర్ n naught అని చెప్పి కదా, ఇక్కడ ఇనిషియల్ నెంబర్ హ్యాస్ డబల్డ్ అంటే 2n naught అని ఇచ్చాడు. ఇక్కడ 2n naught అన్నప్పుడు మామూలుగా ఎంత ఉంటుంది n naught. ఇక్కడ n naught తీసుకోవాలి లేదు, మీరు m naught అని తీసుకోవచ్చు, c naught అని ఎంత అని తీసుకోవచ్చు. ఇక్కడ నేను at n naught be the ఇనిషియల్ నెంబర్ అనుకున్నాను. at t is equal to 0. ఇక్కడ ఇది ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ ఒక కండిషన్ 1 అడిగాడు కాబట్టి
n naught be the initial number at t is equal to 0. అప్పుడు x is equal to n naught at t is equal to 0. Substitute condition values in equation 1. అప్పుడు n naught equal to c e power k into 0. n naught is equal to e power 0. n naught is equal to c. Therefore c is equal to n naught. ఇప్పుడు వచ్చిన c వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. x is equal to n naught e power kt. దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇక్కడ e power 0 వాల్యూ 1, c into 1 n naught. ఓకే, నెక్స్ట్ కండిషన్ 2 ఏం చేయాలి? సో దట్ ది ఇనిషియల్ నెంబర్ హ్యాస్ డబల్డ్ ఇన్ 3 hours. కండిషన్ 2 ఏంది? x is equal to 2n naught at t is equal to 3. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి e power k వాల్యూ కనుక్కోవాలి. ఓకే, 2n naught is equal to n naught e power k t వాల్యూ అంతా 3. ఇక్కడ కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ని బేక్ చేసుకొని e power k వాల్యూ కనుక్కోవాలి. x is equal to n naught e power kt. ఇక్కడ x బదులు 2n naught at t is equal to 3. 2n naught is equal to n naught e power t బదులు 3. n naught n naught cancel. 2 is equal to e power 3k. దీని నుంచి మనకి e power k వాల్యూ రావాలి. e power k వాల్యూ రావాలంటే 3 అనేది ఇటు వెళ్ళింది. 3 అనేది ఇటువైపుకి వస్తే 1/3 అయింది. దేర్ఫర్ e power k is equal to 2 into 1/3. ఓకే, థర్డ్ కండిషన్ ఏం ఇచ్చాడు? హౌ మెనీ టైమ్స్ ద ఇనిషియల్ నెంబర్ విల్ బి ప్రెజెంట్ ఆఫ్టర్ 9 years. అంటే t is equal to 9 hours అని ఇచ్చారు. ఓకే, హౌ మెనీ టైమ్స్? ఇక్కడ మామూలుగా అయితే అక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో హౌ మెనీ టైమ్స్ అంటే టెంపరేచర్ అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్స్ పెడతాం కదా, ఇట్లా పెడతాం కదా. టెంపరేచర్ అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్, టైం అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఇట్లా పెడతాం కదా. కాకపోతే ఇక్కడ హౌ మెనీ టైమ్స్, ఇక్కడ ఇది అడుగుతున్నాడు కాబట్టి దట్ m be the n naught initial number of times. ఓకే, ఇక్కడ హౌ మెనీ టైమ్స్ అంటే క్యాపిటల్ m తీసుకుంటున్నా. అంటే p వాల్యూ x is equal to m n naught తీసుకుంటున్నాం. ఓకే, ఈ x is equal to m n naught అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ నేను m ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ n naught. దట్ m be the number of times of n naught. Then x is equal to m n naught. ఎట్లా వచ్చింది? ఓకే, ఇక్కడ ఏమడిగారంటే హౌ మెనీ టైమ్స్ ద ఇనిషియల్ నెంబర్ విల్ బి ప్రెజెంట్ ఆఫ్టర్ 9 hours. ఇక్కడ దట్ m be the number of times of n naught. అంటే ఇక్కడ n naught అనేది ఇనిషియల్ నెంబర్, దానికి హౌ మెనీ టైమ్స్ అని అడిగారు కాబట్టి క్యాపిటల్ m అని తీసుకున్నాం. ఓకే, అట్లా ఏంది తీసుకున్నా అంటే నెక్స్ట్ ప్రాసెస్లో అర్థమైంది. ఓకే, దట్ క్యాపిటల్ m be the నెంబర్ ఆఫ్ టైమ్స్ అని పెట్టుకోండి. దట్ m be the నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ n naught. దెన్ x is equal to m n naught. ఓకే, ఇప్పుడు x వాల్యూ, t వాల్యూ, e power k వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన m be the నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది వచ్చింది. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రావటం కోసమే m అనేది తీసుకున్నాను నేను. ఓకే, x is equal to n naught e power kt. ఓకే, x వాల్యూ అంతా ఇక్కడ m n naught is equal to n naught e power k వాల్యూ 2 into 1/3. t వాల్యూ 9 వచ్చింది. t వాల్యూ 9/3. ఓకే, n naught cancel. m is equal to 3 1s are 3 3s are
m is equal to 8 times. Okay, capital M is equal to 8 times. Okay, ఈ capital నెంబర్ ఆఫ్ టైమ్స్ రావటం కోసమే ఇక్కడ క్యాపిటల్ M అనేది తీసుకున్నాం. ఓకే, therefore capital M is equal to 8 times. ఓకే, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం గ్రోత్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గ్రోత్ అని అడుగుతాడు. ఓకే, ఇక్కడ కండిషన్ ఒకటే ఇచ్చాడు కాబట్టి నేను n0 అంటే కండిషన్ ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇంకో కండిషన్ తీసుకోవాలి కాబట్టి x is equal to n0 బి ద ఇనిషియల్ నెంబర్ n0 తీసుకున్నాం. ముందు ఇనిషియల్ నెంబర్ n0 తీసుకున్నప్పుడు టైం అనేది 0. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు వాడు ఇనిషియల్ నెంబర్ హ్యాస్ డబల్డ్ అంటే కండిషన్ 2 లో x is equal to 2n0 అని ఇచ్చాడు వాడు. అట్ t is equal to 3 ఆల్రెడీ ఇందాక కండిషన్ 1 తీసుకున్నాం. ఆ కండిషన్ 1ని బేస్ చేసుకొని సి వాల్యూ కనుక్కొని దాని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి దాని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ బేస్ చేసుకొని ఈ పవర్ k వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ టైమ్స్ ద ఇనిషియల్ నెంబర్ విల్ ప్రెజెంట్ కాబట్టి రైట్ m బి ది n0 టైమ్స్. n0 అయిన ఇనిషియల్ నెంబర్కి క్యాపిటల్ M అనేది టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. n0 అయిన ఇనిషియల్ నెంబర్కి క్యాపిటల్ M అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి x is equal to mn0. ఓకే, ఈ కండిషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. at t is equal to 9. ఇప్పుడు కండిషన్ 3లో ఉన్న వాల్యూస్ ఈ పవర్ k వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కనుక పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.